దైవశక్తి అనే కార్యక్రమము ద్వారా సర్వశక్తిమంతుడైన దేవుని గూర్చిన అమోఘమైనటువంటి సంగతులను నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. ఈరోజు ఈ పాఠ్యాంశములో మనము నివసించుచున్నటువంటి భూమండలానికి మన ప్రవర్తనకు మధ్య ఉన్నటువంటి ఒక అవినాభావ సంబంధాన్ని గూర్చి మీకు తెలియజేస్తాను. జాగ్రత్తగా ఈ పాఠ్యాంశాన్ని నేర్చుకోండి. మనము నివసించుచున్నటువంటి ఈ భూమిని దేవుడు ఏ విధంగా తయారు చేశాడంటే, మనిషి దేవుని మాటల ప్రకారము జీవిస్తూ దేవుని ఆజ్ఞలను గైకొన్నప్పుడు ఈ భూమిని ఫలించాలని దేవుడు నిర్దేశించాడు. ఈ భూమి ఫలిస్తుంది, ఈ భూమి సహకరిస్తుంది, ఈ భూమి జీవాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే మనిషి దేవుని ఆజ్ఞలను అతిక్రమించాడో, దేవునికి ఎదురు తిరిగాడో, దేవునిని పట్టించుకోలేదో, అప్పుడు కూడా ఈ భూమికి దేవుడు ఒక ఆజ్ఞనిస్తున్నాడు. అదేమిటంటే, ఇక మీదట నువ్వు ఫలాన్ని ఇవ్వకూడదు, ఇక మీదట నీవు మానవ జీవనానికి సహకరించకూడదు, మనిషికి నీవు ఒక పెనుముప్పుగా మారిపోవాలి, మనిషి జీవనానికి సహకరించిన నీవే మనిషి జీవనానికి ఆటంకంగా ఉండాలని దేవుడు భూమికి నిర్దేశించాడు. ఈ రహస్యం చాలామందికి తెలియదు. భూమి ఎందుకు పంటనివ్వటం లేదు? ఈ భూకంపాలు ఏమిటి? భూమండలం మీద ఇదిగో మానవ జీవనానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపించడం లేదంటే, ఆయా సందర్భాలలో ప్రతికూలత ఏర్పడుతోంది. కొండ చర్యలు విరిగిపడుతున్నాయి, క్రమం తప్పుతోంది ప్రకృతి. ఈ విధంగా భూమండలము ఈరోజు మనుషుల దృష్టికి ఎలా మారిపోయిందంటే, ఎప్పటికైనా సరే ఈ భూమిని మనుషులు ఖాళీ చేయాల్సి వస్తుందేమో, వేరే గ్రహాలు ఏమైనా మనకు నివాసాలుగా పనికొస్తాయా అని ఇతర గ్రహాల వైపు చూడటం ఈరోజు మనిషికి పరిపాటైపోయింది. అధిక జనాభా, కాలుష్యం, ప్రకృతి వైపరీత్యాలు, వీటన్నింటినీ మనిషి దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో కొన్ని ఏళ్ల తర్వాత అసలు ఈ భూమి మీద మనం నివసించగలమా? ఉండే కొద్దీ పరిస్థితులు చాలా దారుణంగా మారిపోతున్నాయి. ఎండాకాలం వచ్చినా దారుణమే, వర్షాకాలం వచ్చినా దారుణమే, శీతాకాలం వచ్చినా దారుణమే. భయంకరమైనటువంటి పరిస్థితులు భూమండలానికి ఏమిటి అని మనిషికి ఈ ప్రశ్నకు సమాధానం దొరకటం లేదు. కొంతమంది కొన్ని విషయాలను గ్రహించగలుగుతున్నారు. వారి పర్యావరణ శాస్త్రవేత్తలు, పర్యావరణ తత్వవేత్తలు. వారేమంటారంటే, ఇదిగో మనం చెట్లు నరికేస్తున్నాం, ఇదిగో మనం అడవులను పాడు చేస్తున్నాం, ఇదిగో మనం చాలా జీవజాతులను అంతరింపజేస్తున్నాం, ఇదిగో మనము వినియోగింపరాని వస్తువులను వినియోగిస్తున్నాం, అనగా ప్లాస్టిక్ వినియోగం, ఇతర రసాయనాల వినియోగం, ఇటువంటి వాటిని మనం వినియోగిస్తున్నాం. అలాగే ఫ్యాక్టరీల నుండి వచ్చేటువంటి ఉద్గారాలు, వీటి వలన కూడా కాలుష్యం పెరిగిపోతుంది. జల కాలుష్యం, వాయు కాలుష్యం, పదార్థ కాలుష్యం. ఈ విధముగా మనిషి యొక్క అకృత్యాలు, మనిషి యొక్క దురాక్రమణలు ఈరోజు భూమండలాన్ని పాడు చేస్తున్నాయని వారు కొంతవరకు రాగలిగారు. అయితే పరిశుద్ధ గ్రంథము దగ్గరకు మనము రాగలిగితే పరిపూర్ణమైనటువంటి జ్ఞానమును ఈ విషయమై మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంది. ప్రారంభం నుంచే దేవుడు ఒక మంచి పాఠాన్ని నేర్పిస్తున్నాడు. భూమండలానికి మానవ జీవనానికి మధ్య ఉన్నటువంటి ఒక అవినాభావ సంబంధం. ప్రారంభం నుంచే దేవుడు ఒక మంచి పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ఆదికాండము 3వ అధ్యాయానికి మనం వెళ్ళగలిగితే, అక్కడ మొదటి మనిషి అయినటువంటి ఆదామునకు సాటి అయిన సహాయముగా ఇవ్వబడినటువంటి హవ్వ, వీరిద్దరూ దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను అతిక్రమించినట్టుగా మనకు కనిపిస్తుంది. ఎప్పుడైతే వీరు దేవుని ఆజ్ఞను అతిక్రమించారో, ఎప్పుడైతే వీరు దేవుని ఆజ్ఞను పట్టించుకోలేదో, ఎప్పుడైతే దేవునికి ఎదురు తిరిగారో, దేవుడు వారిని శిక్షిస్తున్నాడు. దేవుడు వారిని శిక్షించే విధానం ఎలా ఉందంటే, ఇదిగో ఆదాము
నీవు తప్పు చేసావు కనుక నేలను నేను శపిస్తున్నాను, ఈ భూమండలాన్ని నేను శపిస్తున్నాను అని దేవుడు అన్నాడు. ఎంత చక్కని జ్ఞానాన్ని దేవుడు ప్రారంభం నుంచే నేర్పించాలనుకుంటున్నాడు చూడండి. భూమి దేవునిది, ఈ భూమండలము దేవుని యొక్క సృష్టి కార్యక్రమం. ఈ భూమి మీదకి దేవుడు నరులను పంపించాడు. నరులు దేవుని చిత్తానుసారముగా బ్రతికినప్పుడు భూమి నరుల యొక్క ఆవాసానికి సహకరిస్తుంది, నరుల యొక్క జీవనానికి సహకరిస్తుంది. అది పంటలను ఇవ్వడంలో కావచ్చు, నివాసానికి యోగ్యమైనదిగా ఉండడంలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా భూమి మీద ఆ వాతావరణం, జీవించే వాతావరణం చక్కగా ఆహ్లాదంగా ఉండాలి అంటే మనిషి దేవుని ఆజ్ఞలను పాటించాలి, దేవుని కొరకు మనిషి బ్రతకాలి, దేవుని చిత్తమును మనిషి తెలుసుకోవాలి, భక్తిలో మనిషి కొనసాగాలి. ఎప్పుడైతే మనిషిలో ఈ క్రమం తప్పుతుందో భూమి కూడా క్రమం తప్పుతుంది. భూమి కూడా క్రమం తప్పుతుంది. ఎందుకనగా ఒక అవినాభావ సంబంధం ఉంది. మనిషి యొక్క ప్రవర్తనకు భూమి మనకిచ్చే ఫలానికి మధ్య ఒక అవినాభావ సంబంధం ఉంది. మనిషి ప్రవర్తన ఎప్పుడైతే దేవునికి అనుకూలంగా ఉంటుందో భూమి కూడా మనకు అనుకూలంగా ఉంటుంది. మనిషి ప్రవర్తన ఎప్పుడైతే దేవునికి ప్రతికూలంగా ఉంటుందో భూమి ప్రవర్తన కూడా మనకు ప్రతికూలంగా మారిపోతుంది. ఈ విషయాన్ని దేవుడు ప్రారంభంలోనే చెప్పాడు. ఒక్కసారి మీరు ఈ వాక్య భాగాన్ని చూడండి. ఆదికాండము 3వ అధ్యాయము 17వ వాక్యం నుండి మీరు చూడండి. ఆదికాండము 3వ అధ్యాయము 17వ వాక్యం నుండి, ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది అని దేవుడు అంటున్నాడు. నీవు ఆజ్ఞను అతిక్రమించావు, నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. నీ భార్య మాట విని నేను తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తిన్నావు. ఎందుకు నీవు వృక్షఫలాలను తిన్నావు, ఎందుకు నా ఆజ్ఞను అతిక్రమించావని దేవుడు అడిగితే, ఇదిగో నీవు నాకు సహాయముగా ఉండుటకు ఇచ్చినటువంటి ఈ హవ్వ నాకు కొన్ని ఇయ్యగా నేను తిన్నాను అంటున్నావు గనక, ఇదిగో నీవు తప్పు చేస్తే నీవు ఎవరి మీదైతే ఆధారపడ్డావో దానిని నేను శపిస్తున్నాను అన్నాడు దేవుడు. నీవు తప్పు వేరొకరి మీదకి నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నావు గనక, ఇదిగో సాటి అయిన సహాయంగా ఉండడానికి నీవు ఇచ్చిన హవ్వ కొన్ని వృక్షఫలాలు, అనగా నీవు తినవద్దని ఆజ్ఞాపించిన మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షఫలాలను నాకు ఇయ్యగా నేను తింటేనే అంటున్నావు కనుక, తెలివిగా చెబుతున్నావు కనుక, నేను కూడా ఇక్కడ ఏం చేస్తానంటే నీవు తప్పు చేస్తున్నప్పుడు నీవు ఆధారపడినటువంటి నేలను నేను శపిస్తాను అని దేవుడు అంటున్నాడు. చూసారా? జాగ్రత్తగా గమనించండి. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. నేలను దేవుడు ఎందుకు శపించాడు, ఏ విధంగా శపించాడు అనగానే ఆదాము తప్పు చేసిన దానిని బట్టి శపించాడు. ఏ విధంగా శపించాడో చూడండి. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నయు దాని పంట తిందువు. అంటే భూమి నీకు ఊరకనే పంటనివ్వదు, నీవు ప్రయాసపడితేనే పంటనిస్తుంది, నీవు కష్టపడితేనే పంటనిస్తుంది. ఊరకనే అయితే నీకు పంటను ఇవ్వదు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఎలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను. ఇది కేవలం ఆదాముకు మాత్రమే వర్తించేటువంటి మాట కానే కాదు, ఆదాము తర్వాత పుట్టుకొస్తున్నటువంటి ప్రతి మనిషికి వర్తించే మాట. ఈరోజు భూమండలం మీద అనేక మంది మనుషులు ఉన్నారు, విస్తారముగా కోట్ల కొలదిగా మనుషులు ఉన్నారు. వీరి ప్రవర్తనకు భూమి మనకిచ్చేటువంటి ఫలానికి, లేక భూమి మనకు ఆవాసయోగ్యమైనదిగా ఉండేటువంటి విధానానికి ఒక సంబంధం ఉంది. ఆ సంబంధం ఏంటంటే మన ప్రవర్తన దేవునికి అనుకూలంగా ఉన్నప్పుడు భూమి మనకు అనుకూలంగా ఉంటుంది. లేదంటే ఇదిగో దేవుడు ప్రారంభంలోనే తెలియజేశాడు, ప్రారంభంలోనే దేవుడు చెప్పేశాడు. దేవుని దగ్గర ఉన్న విధానం స్పష్టం. భూనివాసి, నీవు భూమి మీద బ్రతుకుతున్నావు, భూనివాసి, నీవు దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించాలి, దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలి. భూమి ఎప్పుడు నీకు అనుకూలంగా ఉంటుందంటే నీవు ఎప్పుడు నాకు అనుకూలంగా ఉంటావో అప్పుడు భూమి నీకు అనుకూలంగా ఉంటుందని దేవుడు తెలియజేస్తున్నాడు. లేదంటే ఇదిగో ఆదాముకు పట్టినటువంటి గతి, ఆదాము అనుభవించినటువంటి కష్టం ఆ తర్వాత ఆదాము నుండి వచ్చినటువంటి ప్రతి మనిషి కూడా అనుభవిస్తాడు అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఏది
మనుషుల యొక్క ప్రవర్తన మెరుగుపడుతోందా, నానాటికి దిగజారిపోతుందంటే దిగజారిపోతుంది. కనుకనే భూమి యొక్క పరిస్థితి కూడా, భూమండలం యొక్క పరిస్థితి కూడా ఎలా తయారవుతుంది ఉండే కొద్దీ దారుణంగా తయారవుతుంది. ఆయా సందర్భాలలో మనిషి యొక్క జీవనాన్ని భూమండలం ముగించేస్తుంది. కనుక ప్రియులారా, ఈ విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా అర్థం చేసుకోవాలి. నేను ఈ భూమండలం మీద బ్రతకడానికి అర్హుడనుగా ఉండాలి అంటే నేను దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. దేవుని యొక్క న్యాయమును, దేవుని యొక్క విధిని నేను గ్రహించాలి. దేవుని తట్టు నేను తిరగాలి. అప్పుడు ఈ భూమండలం నాకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ నేను బ్రతకడానికి దేవుడు నాకు సహాయం చేస్తాడు, నన్ను ఆయన ఆశీర్వదిస్తాడు అనేటువంటి విషయాన్ని మనిషి తప్పనిసరిగా తెలుసుకోవాలి. ప్రియులారా, ఇశ్రాయేలీయులను మనం చూసినప్పుడు అనేక సందర్భాలలో వీరు దేవునికి ఎదురు తిరిగిపోయారు. వీరు దేవుని ధర్మశాస్త్రాన్ని విసర్జించారు. కనుక ఆ సందర్భాలను దేవుడు ఉదాహరణగా చూపిస్తూ, ఇదిగో ఇశ్రాయేలీయులు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని విసర్జించుటను బట్టి వారి నిమిత్తము దేవుడు వారు ఉంటున్నటువంటి ఆ ప్రాంతాన్ని శపించేస్తున్నాడు. వారు నివసిస్తున్నటువంటి ప్రాంతాన్ని దేవుడు శపించేస్తున్నాడు. ఇదిగో నీవు నా ఆజ్ఞలను అతిక్రమిస్తున్నావు కనుక నా భూమి మీద నీ ఉండడానికి వీలు లేదు అని దేవుడు ఇశ్రాయేలీయులతో ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. ప్రియులారా, కొన్ని సందర్భాలను మనం చూద్దాం. దేవుడు వ్రాయించినటువంటి సంగతులను మనం అధ్యయనం చేద్దాం. యెషయా గ్రంథము 24వ అధ్యాయము 17వ వాక్యం నుండి మీరు జాగ్రత్తగా గమనించండి. యెషయా గ్రంథము 24వ అధ్యాయము 17వ వాక్యం నుండి, భూనివాసి నీ మీదికి భయము వచ్చెను, గుంటయు ఉరియు నీకు తటస్థించెను. తూములు పైకి తీయబడి ఉన్నవి, భూమి పునాదులు కంపించుచున్నవి, భూమి బొత్తిగా బద్దలైపోవుచున్నది, భూమి కేవలము తునకలైపోవుచున్నది, భూమి బహుగా దద్దరిల్లుచున్నది, భూమి మత్తుని వలె కేవలము తూలుచున్నది, పాకవలె ఇటు అటు ఊగుచున్నది, దాని అపరాధము దాని మీద భారముగా ఉన్నది, అది పడి ఇకను లేవదు. భయంకరమైన వర్తమానము విని పారిపోవువాడు గుంటలో పడును, గుంటను తప్పించుకొనువాడు ఉరిలో చిక్కును. ఇక్కడ భూనివాసులను గూర్చి దేవుడు వ్రాయించాడు, ముఖ్యంగా ఇశ్రాయేలీయులు. భూనివాసి, ఇదిగో నీ మీదకి భయము వచ్చెను. ఎందు నిమిత్తము? నీ ప్రవర్తనను బట్టే. అక్కడక్కడ భూకంపములు, అక్కడక్కడ పెను ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు. ఈ భూమండలము ఎంతో ప్రశాంతంగా ఉన్నట్టు కనిపించిన ఆయా సందర్భాలలో చూడండి, ప్రకృతి ప్రకోపానికి మనిషి వెలవెలలాడిపోతాడు. మనిషి నిర్మించుకున్నటువంటి భవంతులు నేల కొరిగిపోతాయి, శిథిలావస్థకు చేరుకుంటాయి. మనుషులు ఉన్నట్టుండి మట్టి పెళ్ళలలో వారు కూరుకుపోతారు. వారు ఆర్తనాదాలు పెడుతూ ఉంటారు. సహాయం కోసం వారు కేకలు వేస్తూ ఉంటారు. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, ఇందులో ఏ ఒక్కరికి కూడా మినహాయింపు లేదు. సామాన్యుడైనా గొప్పవాడైనా ఎవరైనా సరే వారి ప్రవర్తనను మార్చుకోని పరిస్థితులలో దేవుడు భూమండలాన్ని శిక్షిస్తున్నాడు. ఎందుకంటే భూమి మనుషులకు నివాసయోగ్యముగా తయారు చేయబడింది. ఆ నివాసయోగ్యమైనటువంటి భూమిని దేవుడు కూల్చేస్తున్నాడు. ఒక పాక వలె అటు ఇటు ఊగుచున్నది అని దేవుడు రాయించాడు. చూడండి, మత్తిల్లినటువంటి ఒక వ్యక్తి ఎలాగైతే అటు ఇటు ఊగిపోతుంటాడో, బ్యాలెన్స్ తప్పుతుంటాడో, అలాగే భూమి కూడా మత్తుని వలె అటు ఇటు ఊగుచున్నది అని దేవుడు వ్రాయించాడు. కనుక ఈ మాటలను బట్టి మనం ఆలోచన చేయగలిగితే మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటో తెలుసా? మనుషుల యొక్క ప్రవర్తన ఇదిగో భూమండలాన్ని ఈ విధంగా మార్చేసింది. ఎంతో గొప్పదిగా, ఎంతో అందమైనదిగా, ఎంతో ఆరోగ్యకరమైనదిగా దేవుడు ఈ భూమండలాన్ని తయారు చేశాడు. కానీ మనిషి తన పాపము వలన, దేవుని ఆజ్ఞలను అతిక్రమించటం వలన ఈ భూమండలాన్ని మనిషి పాడు చేస్తున్నాడు. అలాగే మరొక వాక్య భాగాన్ని కూడా ఈ విషయమై మనం ఆలోచన చేద్దాం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 1వ వాక్యం నుండి మీరు చూడండి. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 1వ వాక్యము నుండి,
ఇశ్రాయేలు వారులారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. దేవునికి భూమండలాన్ని చూడగానే కనిపించవలసింది ఏంటో తెలుసా? సత్యము కనిపించాలి, అనగా వాక్యం కనిపించాలి. ప్రతి ఒక్కరి నోట వాక్యం ఉండాలి, ప్రతి ఒక్కరి చెవిలో వాక్యం ఉండాలి. సత్యము లేదు, కనికరము లేదు, దేవుని గూర్చిన జ్ఞానము మనుష్యులలో లేదు. వ్యర్థమైన వాటి యందు మనుషులు సమయాన్ని గడుపుతున్నారు. కనుక ఇదిగో దేశ నివాసులతో దేవుడు వ్యాజ్యమాడుచున్నాడు. నేనిచ్చినటువంటి భూమి మీద, నేను నిర్ణయించిన ఆయుష్కాలంలో ఎవరి కొరకు మాట్లాడుతున్నావు? దేనిని చూస్తున్నావు? దేనిని వింటున్నావు? ఎటువంటి ప్రవర్తనను కలిగి ఉన్నావు అని దేవుడు వ్యాజ్యమాడుతున్నాడు. ఆ తర్వాత అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధమాడుటయు, హత్య చేయుటయు, దొంగిలించుటయు, వ్యభిచరించుటయు వాడుకయ్యను. జనులు కన్నము వేసెదరు, మానక నరహత్య చేసెదరు. కాబట్టి దేశము ప్రలాపించుచున్నది. మనుషుల యొక్క ప్రవర్తనను బట్టి దేశం ఏం చేస్తోంది? హర్షిస్తోందా? ఆనందంగా ఉందా? ప్రలాపించుచున్నది. విపరీతమైనటువంటి ఏడ్పు, దుఃఖము దేశానికి ఉంది అని దేవుడు వ్రాయించాడు. ఆయన మాటలు చాలా గొప్పవి, ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించదగినవి, చర్చించదగినవి, సర్వ సమాజానికి శ్రేయస్కరమైనవి వ్రాయించాడు. చూడండి ఆయన. కాబట్టి దేశము ప్రలాపించుచున్నది, దాని పశువులను, ఆకాశ పక్షులను, కాపురస్తులందరూ క్షీణించుచున్నారు, సముద్ర మత్స్యములు కూడా గతించిపోవుచున్నవి. మనిషితో పాటుగా జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి ఎన్నో జీవులు, పక్షులు, చేపలు ఇవన్నీ కూడా చాలా అవస్థలు పడుతున్నాయి. ఇదంతా దేని వలన అనగానే మనిషి యొక్క దుష్ప్రవర్తన వలననే అని దేవుడు స్పష్టముగా తెలియజేస్తున్నాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మనిషి యొక్క దుష్ప్రవర్తన వలననే. మనిషి తన ప్రవర్తనను మార్చుకుంటే దేవుడు భూమిని ఆశీర్వదిస్తాడు. కానీ మనిషి యొక్క ప్రవర్తన ఎలా ఉంది? నానాటికి దిగజారిపోతుంది. ఒక వాడుకగా పాపమును మనిషి జరిగిస్తున్నాడని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడు మనుషులతో వ్యాజ్యమాడుతున్నాడు. కనుక నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, ఎందుకు ఈ ప్రకృతి ఎలా మారిపోతుంది? ఎందుకు ఈ భూమండలం ఎలా మారిపోతుంది? ఎందుకు ఈ కరవు పరిస్థితులు? ఎందుకు ఈ ప్రకృతి వైపరీత్యాలు అని మీరు ఆలోచన చేయగలిగితే మనుషుల ప్రవర్తన దేవుని దృష్టికి చాలా భయంకరంగా ఉన్నదనేటువంటి సమాధానాన్ని మీరు కనుగొనాలి. ఇదే ఈరోజు భూమండలం పాడైపోవడానికి కారణం. మనం నివసించే ఇల్లు బాగుంటేనే కదా మన జీవనం సుఖంగా ఉంటుంది. మన నివాసమే కూలిపోయే పరిస్థితుల్లో ఉంటే, మన నివాసమే శిథిలావస్థకు చేరుకుంటే, మన నివాసము దుర్వాసనతో నిండిపోయినదైతే, మన నివాసము అసలు మనం అక్కడ ఉండటానికి ఏమాత్రము సహకరించనిదైతే, అక్కడ జీవనం ఎంత ఘోరంగా ఉంటుందో మీరు గమనించండి. ఈరోజు భూమి పరిస్థితి అలాగే ఉంది. కనుక వెంటనే ప్రపంచ దేశాలు కళ్ళు తెరవాలి. దేశమందు సత్యమును ప్రతిష్ఠించాలి, దేశములో కనికరమును పెంచాలి, దేశములో న్యాయమును వారు ఉన్నతమైనటువంటి సింహాసనమందు కూర్చుండనియ్యాలి. దేశమందు దేవుని గూర్చిన జ్ఞానమును ప్రతి ఒక్కరికి కూడా ప్రకటింపచేయాలి. అప్పుడు దేశం బాగుపడుతుంది, అప్పుడు దేశం హర్షిస్తుంది, అప్పుడు మానవుల యొక్క జీవనం కూడా మెరుగుపడుతుంది. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయమై మనం ఆలోచన చేయగలిగితే ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 29వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. దేవుడు పలు సందర్భాలలో ప్రవక్తల చేత ఈ మాటలను పొందుపరిచాడు. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 29వ వాక్యం. భూమి కంపించుచున్నది, నొప్పి చేత అది గిజగిజలాడుచున్నది. భూమి కంపించుచున్నది, నొప్పి చేత అది గిజగిజలాడుచున్నది. ఏమంటే భూమికి కూడా నొప్పి ఉంటుందా అని మీరు వింతగా చూస్తే అవును ఉంటుంది. సర్వోన్నతుడైన దేవుడు రాయించిన మాటలవి. భూమి నొప్పి చేత గిజగిజలాడుచున్నది. ఒక్క నివాసియు లేకుండా బబులోను దేశమును పాడు చేయవలనని బబులోనును గూర్చిన యెహోవా ఉద్దేశము స్థిరమాయెను.
ఇదిగో ఆ ప్రాంతంలో, బబులోను ప్రాంతంలో ఉన్నటువంటి మనుషుల యొక్క దుష్ప్రవర్తన దీనికి కారణమని నాడు దేవుడు వారిని ఉదాహరణగా చూపిస్తున్నాడు. ఈరోజు సర్వ ప్రపంచాన్ని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. మనుషుల యొక్క ప్రవర్తన ఎక్కడైతే దుర్మార్గతతో నిండిపోతుందో, అబద్ధము, అన్యాయము, అక్రమము ఎక్కడైతే పెచ్చి పెరిగిపోతాయో అక్కడ భూమి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, భూమి కంపించుచున్నది, నొప్పి చేతది గిజగిజలాడుచున్నది. ఈ పరిస్థితి అంతటికి కారణం మనిషి యొక్క దుర్మార్గతే, మనిషి యొక్క దుష్ప్రవర్తనే అని ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలి. దీనికి మరి సమాధానం ఏంటి? దీనికి మరల పరిష్కారం ఏంటి? దేవుని గూర్చి ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకోవాలి. దేవుని వైపు మనుషులు తిరగాలి. దేవుని కొరకు మనుషులు బ్రతకాలి. ఇదే పరిష్కారం. ఈ పరిష్కారం సమాజంలో కనిపించకపోతే భూమండలం యొక్క పరిస్థితి ఈ విధంగానే కొనసాగుతుంది. మనుషుల యొక్క జీవనం మెరుగుపడడానికి అవకాశం ఉండనే ఉండదు. అలాగే ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 7వ వాక్యం నుండి మీరు చూడండి. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 7వ వాక్యం నుండి, యాకోబు యొక్క అతిశయాస్పదము తోడని యెహోవా ప్రమాణము చేయునదేమనగా, వారి క్రియలను నేనెన్నడూను మరువను. దేవుడు అంటున్నాడు, ఇదిగో మీ క్రియలను నేను ఎన్నడూ కూడా మరువను. ఇందును గూర్చి భూమి కంపించదా? మీ క్రియలు ఇంత దుర్మార్గమైనవిగా ఉన్నప్పుడు భూమి కంపించదా? తర్వాత దాని నివాసులందరూ అంగలార్చరా? దాని నివాసులు, భూనివాసులు అంగలార్చరా? నైలు నది పొంగునట్లు భూమి అంతయు ఉబుకును. ఐగుప్తు దేశపు నైలు నది వలె అది ఉబుకును. మిశ్రయీము దేశపు నది వలె అది అణగిపోవును. దేవుడు తెలియజేస్తున్నాడు చూడండి, ఇదిగో మీ పాపములు చాలా భయంకరమైనవి, చాలా భయంకరమైనవి. నేను అన్నడూ మీ యొక్క దుష్ప్రవర్తనను నేను మరువను అంటున్నాడు దేవుడు. ఇందును గూర్చి భూమి కంపించదా? ఖచ్చితంగా కంపిస్తుంది. ఇందును గూర్చి దాని నివాసులు అంగలార్చరా? ఖచ్చితంగా అంగలారుస్తారు. కనుక ప్రియులారా, ఈరోజు మనుషులు ఆయా సందర్భాలలో విపరీతమైనటువంటి నష్టాన్ని చవిచూస్తున్నారు, విపరీతమైనటువంటి కష్టంలోనికి వెళ్ళిపోతున్నారు, ప్రాణాలను కోల్పోతున్నారు. హృదయ విదారకరమైనటువంటి పరిస్థితులు మనము చూస్తున్నప్పుడు ఇవన్నీ కూడా దేని వలన, వీటన్నిటికీ కూడా కారణము ఏమిటి అని మనం ఆలోచన చేయగలిగితే భూమండలము మనుషుల పాపముతో పూర్తిగా నిండిపోయింది. భూమండలము మనుషుల పాపముతో పూర్తిగా నిండిపోయింది. దాని వలననే భూమికి ఈ పెను ప్రమాదాలు. భూమికి పెను ప్రమాదం అంటే ఎవరికో అని అనుకోకండి. భూమికి పెను ప్రమాదం అంటే అది మనకే. ఎందుకంటే భూనివాసులుగా ఉన్నాం మనం. భూమికి పెను ప్రమాదం అంటే ఆ ప్రమాదం ఎవరికి? మనకు. ఏదో భూమి నొప్పితో గిజగిజలాడుచున్నది అనగానే మనకేంటి నొప్పి అనుకుంటున్నారా? భూమి నొప్పితో గిజగిజలాడిందంటే నొప్పి మనకే. దేవుడు ఆదామును శిక్షించటానికి ఎవరిని శపించాడు? నేలను శపించాడు. అది మీకు అర్థమైతే, అక్కడ దేవుని ఆంతర్యం మీకు అర్థమైతే, ఇదిగో నేడు కూడా ఈ భయంకరమైనటువంటి పరిస్థితులు మనకు పాఠాన్ని నేర్పిస్తున్నాయి. మన ప్రవర్తనను చక్కదిద్దుకోమని మనలను హెచ్చరిస్తున్నాయి. విన్నవారు బాగుపడతారు, వినని వారు నాశనం అవుతారు. దేవుని మాటలను అంగీకరించి దేవుని కొరకు, దేవుని వైపునకు తిరిగిన వారు పాడైపోయినట్టుగా చరిత్రలో మనకు ఎక్కడో కనిపించదు. వారు బాగుపడ్డారు. వారు ఉన్నతమైనటువంటి విశ్రాంతిలో ప్రవేశించగలుగుతున్నారు. అయితే దేవుని మాట వినని వారు నాశనం అయిపోయారు. వారు మరువబడ్డారు. వారి పేర్లు జీవగ్రంథంలో తుడుపు పెట్టబడ్డాయి. కనుక ప్రియులారా, మనం ఏమాత్రం కూడా దేవునికి అసహ్యకరమైనటువంటి చెడు ప్రవర్తనను కలిగి ఉండకుండా దేవునికి అంగీకారయోగ్యమయ్యేటట్టుగా మన బ్రతుకులను ఆయన యొక్క మార్గములో, ఆయన యొక్క వెలుగులో తప్పనిసరిగా నడిపించుకోవాలి. మనము భూమికి భారముగా ఉండకూడదు. మనము భూమికి నొప్పి కలిగించేటువంటి పరిస్థితులలో ఉండకూడదు. కనీసం మన ద్వారానైనా సరే భూమి సంతోషించాలి, భూమి ఫలించాలి, భూమి ఆశీర్వదింపబడాలి. అలా ఉండాలంటే మనలో దేవుని వాక్యము నెరవేరాలి. దేశమందు సత్యం ఉన్నప్పుడు, దేశములో కనికరం ఉన్నప్పుడు, దేశములో దేవుని గురించిన జ్ఞానం ఉన్నప్పుడు దేవుడు సంతోషిస్తాడు. దేవుడు సంతోషిస్తే భూమి కూడా సంతోషిస్తుంది. భూమి కూడా
మనకు నివాసయోగ్యముగా మలచబడుతుంది. ఇందు విషయమే రాయబడినటువంటి ఈ చక్కని వాక్య భాగాన్ని ఇప్పుడు మనం చూద్దాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 29వ వాక్యం నుండి మీరు చూడండి. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 29వ వాక్యం నుండి, యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. ఆయనను మర్చిపోవద్దు. మనుషులను కొనియాడుతున్నారు, మనుషులను పూజిస్తున్నారు, లేక మీరు చేసుకున్నటువంటి ప్రతిమలను మీరు పూజిస్తున్నారు. ఇది వ్యర్థం. పరలోకమందున దేవుని తెలుసుకోండి, ఆయనకు తగిన మహిమను ఆయనకు చెల్లించండి. నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి. నైవేద్యములు అనగానే పరిశుద్ధ గ్రంథములో మన బ్రతుకులే అని మనకు తెలియచేయబడింది. మన యొక్క పరివర్తనే, మనలోని మారు మనస్సే దేవునికి నైవేద్యం. అటువంటి నైవేద్యముతో అనగా, తండ్రి ఇక మీదట నేను పాపము జోలికి వెళ్ళను, నేను పరిశుద్ధునిగా నీతిమంతునిగా యేసుక్రీస్తునందు ఇదిగో మరల తిరిగి జన్మించాను, క్రీస్తు రాజ్యంలో ప్రవేశించాను, నేను ఇక మీదట నీ కొరకు జీవిస్తాను అని నూతనమైనటువంటి హృదయాన్ని దేవునికి మనము సమర్పించగలిగితే, పరివర్తన నొందినటువంటి జీవితాన్ని దేవునికి మనము చూపగలిగితే అదే దేవునికి తగిన నైవేద్యము. నైవేద్యములు చేతపుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి. పరిశుద్ధాలంకారములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. పరిశుద్ధాలంకారములకు ఆభరణములంటే అర్థం ఏంటి? మీరు నీతిని ధరించుకోవాలి, ప్రేమను ధరించుకోవాలి, విశ్వాసాన్ని ధరించుకోవాలి, కనికరమును ధరించుకోవాలి, సత్యమును ధరించుకోవాలి, నిరీక్షణను ధరించుకోవాలి. ఈ విధమైనటువంటి దేవుని యొక్క గొప్పవైనటువంటి గుణగణాలను మీరు ధరించుకోవాలి. పరిశుద్ధాలంకారములవి. పరిశుద్ధాలంకారములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. భూజనులారా ఆయన సన్నిధిని వనకుడి. భూజనులారా ఆయన సన్నిధిని వనకుడి. ఎందుకంటే భూమండలము మీ ప్రవర్తనను బట్టి దాని యొక్క విధి విధానాలు ఆధారపడి ఉంటాయి. మీరు దుష్ప్రవర్తనతో ఉంటే మీరు భూమండలం మీద బ్రతికే అవకాశమే ఉండదు. కష్టంతో బ్రతుకుతారు, వేదనతో బ్రతుకుతారు, రోగాలతో బ్రతుకుతారు, ఇబ్బందులతో బ్రతుకుతారు. అయితే భూమండలంలో మీ యొక్క ప్రవర్తన సరిగా ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. భూనివాసి భూజనులారా ఆయన సన్నిధిని వనకాలి. మీరు అంటే ఆయనకు మీరు లోబడాలి, ఆయనకు మీరు భయపడాలి. ఆదాము హవ్వల దగ్గర నుండి నేటి వరకు ఎందరో దుర్మార్గపు ప్రవర్తన కలిగి ఉన్నారు. వారు నాశనం అయిపోయారు. అయినా పాఠాలు నేర్చుకోవటం లేదు మనుషులు. అయినా పాఠాలు నేర్చుకోవటం లేదు. దేవుని దగ్గర వనకాలి అనేటువంటి సంగతిని తెలుసుకోలేకపోతున్నారు. దేవునికి ఎందుకు భయపడాలంటున్నారు? దేవునికి భయపడకపోతే దేవుడు శరీరమును ఆత్మను కూడా నరకమందు నశింప చేయగలిగిన శక్తి కలిగిన వాడు. ఆయనకే భయపడాలి, దేవునికే భయపడాలి. మరెవరికో కాదు, మరి దేనికో కాదు. ఈ లోకమందు మనిషి నిజంగా భయపడాలి అంటే దేవునికే భయపడాలి, ఆయనకే వనకాలి. అప్పుడు భూలోకము కదలకుండును. మీరు ఎప్పుడైతే ఆయన సన్నిధిలో వణికిపోతారో, ఎప్పుడైతే ఆయన చిత్తమును నెరవేర్చడానికి మీ మనస్సులను సిద్ధం చేసుకుంటారో, అప్పుడు మీరు నివసించుచున్నటువంటి ఈ భూలోకము కదలకుండును. అంటే అర్థం ఏంటి? భూకంపాలు ఉండవు, విపరీతమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఉండవు. మీకు సేవ చేయమని దేవుడు భూమికి ఆజ్ఞాపించాడు. భూమి మీకు సేవ చేస్తుంది. అప్పుడు భూలోకము కదలకుండును. అప్పుడు అది స్థిరపరచబడును. ఒక మత్తును వలె ఒక పాక ఊగుతున్నట్టుగా ఊగే పరిస్థితి అప్పుడు ఉండదు. అది స్థిరపరచబడుతుంది అని పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తుంది. ఎప్పుడైతే మనం ఆయన సన్నిధిలో వణికిపోతామో, ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనము ఆయన చిత్తమును నెరవేర్చుటకు మన మనస్సులను సిద్ధం చేసుకుంటామో, అప్పుడు భూమి ఆనందిస్తుంది. ఎందుకంటే అది స్థిరపరచబడుచున్నది. అది కదలకుండా ఇదిగో దేవుని చిత్తమును పరిపూర్ణము చేసుకోవటానికి భూమండలానికి అవకాశం ఉంటుంది. లేని పక్షంలో మనుషుల యొక్క ప్రవర్తన దుర్మార్గతతోనే నిండిపోయి ఉన్నప్పుడు భూమండలం ఎలా ఉంటుంది? శపింపబడినదిగా ఉంటుంది. దాని వలన ఏమాత్రము మనకు ఫలము దొరకదు. కనుక ప్రియులారా, ఈ భూమండలం మీద నివసిస్తున్నటువంటి మనం అందరం కూడా భూమికి పెనుభారంగా ఉండకూడదు.
భూమికి లాభకరంగా ఉండాలి, భూమికి శ్రేయస్కరంగా ఉండాలి. అప్పుడు మన బ్రతుకులే సుఖంగా సజావుగా కొనసాగుతాయి. దేవుని విషయములను చక్కగా మీరందరూ కూడా గ్రహించారని, మీ జీవితమును దేవునికి అనుకూలముగా మార్చుకొనుటకు మంచి నిర్ణయాలను తీసుకుంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరలోకమందున మా కన్న తండ్రి, ఉన్నతమైనటువంటి మీ సంగతులను మహాజ్ఞానముగా మీరు మాకు నేర్పిస్తున్నారు. భూమి మీద నివసించే ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసినటువంటి అద్భుతమైనటువంటి సంగతులను విశదీకరించారు. నాయన, మనుషుల యొక్క ప్రవర్తన మీ దృష్టికి భిన్నముగా ఉన్నప్పుడు తండ్రి, వారు నివసించుచున్నటువంటి భూమండలము వలన వారు ఎటువంటి ఫలమును పొందలేరని, భూమి శాపమునకు గురైనదై వారి బ్రతుకును అతలాకుతలం చేస్తుందని మీరు తెలియజేశారు. కనుక నాయన, మీ సన్నిధిలో వణికిపోయి మీకు మాత్రమే భయపడుతూ మీ చిత్తమును నెరవేర్చుట యందు ఎల్లప్పుడూ ధ్యాస కలిగి జీవించగలుగుటకు మమ్మను మీ వాక్యము చేత కాపాడండి తండ్రి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మిమ్మల్ని గూర్చి బయలుపరిచినటువంటి సంగతులన్నింటినీ మేము తెలుసుకున్న వారమై, దేవుని రాజ్యములో ప్రవేశించిన వారమై, మీ చిత్తమును నెరవేర్చుట యందు ఎల్లప్పుడూ ఆసక్తి కలిగి ఉండుటకు మమ్మల్ని దీవించమని మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.